హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో క్లాస్. మనం లాస్ట్ వీడియోలో పెస్ట్ అనాలిసిస్ చూసాం. అంతకుముందు పోర్టర్స్ 5 ఫోర్స్ ఫార్ములా చూసాం ఇన్ ఎక్స్టర్నల్ అనాలిసిస్. సో ఎక్స్టర్నల్ అనాలిసిస్ ఆర్ ఒక కంపెనీస్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్లో మనకి ఎవ్రీ కంపెనీ బిలాంగ్స్ టు సమ్ ఇండస్ట్రీ. మనం ఇండస్ట్రీ ఎగ్జాంపుల్స్ చూడాలి అనుకుంటే ఇప్పుడు ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇండస్ట్రీ ఉంది. అందులో మళ్ళీ అగైన్ మనకి సెపరేట్ సబ్ జోన్స్ ఉంటాయి. లైక్ సీ ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్సా, ఆర్గానిక్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్సా, లేదా స్వీట్స్ మ్యానుఫ్యాక్చరర్సా, చాక్లెట్స్ మ్యానుఫ్యాక్చరర్సా, లేదా ప్యాకేజ్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్సా, ఓన్లీ ఎడిబుల్ ఆయిల్స్, నూనెలు, ఆయిల్ మ్యానుఫ్యాక్చరర్సా, లేదా డైరీ, పాలు, పెరుగు, చీజ్, బటర్, ఇవి మ్యానుఫ్యాక్చరర్సా, లేదా మీట్ అండ్ పౌల్ట్రీలో ఉన్నారా, ఓకే, లేదా బెవరేజెస్ లైక్ కార్బొనేటెడ్ డ్రింక్సా, లేకుంటే ఆల్కహాల్సా లైక్ బియర్స్ అవన్నా, లేదా పెట్ ఫుడ్ కూడా ఒక సెపరేట్ సబ్ వింగ్. ఓకే, సో అలా రకరకాలుగా ఉన్నాయి. ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ మనం చూడాలి అనుకుంటే పర్సనల్ కేర్ లేదా కాస్మెటిక్స్ కనుక మనం చూసామనుకో ఫర్ సపోజ్, అందులో మళ్ళీ అగైన్ సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫ్రేగ్రెన్స్ అంటే పర్ఫ్యూమ్స్ కానీ డియోడ్రెంట్స్ కానీ అవి మ్యానుఫ్యాక్చరర్సా, లేదా స్కిన్ రిలేటెడ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్సా, లేదా హెయిర్ కేర్ రిలేటెడ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్సా, ఓకే, లేదా వాట్ ఇంజెక్టబుల్స్ లైక్ పర్సనల్ కేర్లో కాస్మెటిక్స్లో మళ్ళీ ఇంజెక్టబుల్స్ ఉంటాయి. లైక్ ఫర్ సపోజ్ బుటాక్స్ ఇప్పించుకోవడం, వేర్ మనకి వ్రింకిల్స్ చాలా ఎక్కువగా ఉంటే ఆ ఏరియాలో ఆ ఇంజెక్షన్ కనుక ఇస్తే మళ్ళీ అది ఆ స్ట్రెంగ్త్ అనేది గెయిన్ బ్యాక్ చేస్తుంది ఆ లొకేషన్ స్కిన్లో. సో అలా సబ్ వింగ్స్ అవి. మళ్ళీ ఇంకా వేరే ఇండస్ట్రీ చూడాలనుకుంటే మనం ఫర్ సపోజ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కనుక చూసామనుకో, ఫార్మాలో మళ్ళీ మనకి అందులో మెడికల్ ప్రోడక్ట్స్ ఉంటాయి అండ్ మెడిసిన్స్ ఉంటాయి, లేదా న్యూట్రాస్యూటికల్స్ అంటాం. న్యూట్రాస్యూటికల్స్ అంటే సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్. ఇప్పుడు విటమిన్ బి తగ్గింది, విటమిన్ బి సప్లిమెంట్ మనం తెచ్చుకుంటాం. విటమిన్ డి తగ్గింది, డి సప్లిమెంట్ వేసుకుంటాం. ఫిష్ ఆయిల్ వేసుకుంటాం. అలా రకరకాలుగా మన ప్రాబ్లం రిలేటెడ్ మనకి ఏదైనా మనం డెఫిషియెంట్గా ఉంటే మనం సప్లిమెంట్ కింద మనం దాన్ని కన్జ్యూమ్ చేస్తాం. సో న్యూట్రాస్యూటికల్స్. ఇంకా ఫార్మాలో ఏం టైప్స్ ఉంటాయి, లైక్ హెర్బల్ ప్రోడక్ట్స్ కానీ, ఇంజెక్టబుల్స్ కానీ, అంటే ఓన్లీ ఇంజెక్షన్స్లో ఇచ్చే మెడిసిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, అండ్ మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. వీళ్ళంతా మళ్ళీ ఫార్మా ఇండస్ట్రీకే వస్తారు. ఓకే, లేదా బయోటెక్నాలజీ బేస్డ్ కొత్తవి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, లేదా వెటర్నరీ మెడిసిన్స్ ఉంటాయి, అంటే యానిమల్ ప్రాబ్లమ్స్కి తయారు చేసే మెడిసిన్స్ ఉంటాయి. సో ఇదంతా ఫార్మా ఇండస్ట్రీ. సో ఇలా సెపరేట్గా ఇండస్ట్రీస్ అంటే ఒక ఇండస్ట్రీలో ఒకటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కనుక మనం తీసుకుంటే అందులో మళ్ళీ రకరకాలు ఉంటాయి. మనకి అవుట్సోర్స్డ్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేసే కంపెనీస్, లేదా ప్రాపర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ డెవలపింగ్ కంపెనీస్ ఉంటాయి. ఓకే, కన్సల్టింగ్ సర్వీసెస్ ఉంటాయి. అందులో మళ్ళీ డెస్క్టాప్ అప్లికేషన్స్ డీల్ చేసేవాళ్ళు, మళ్ళీ టెస్టింగ్ చేసేవాళ్ళు, కోడర్స్, లేదా వెబ్ అప్లికేషన్స్ చేసేవాళ్ళు. సో ఇలా రకరకాలుగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇది. ఓకే, అండ్ ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్స్ వేరే, మెడిసిన్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ చేసేవాళ్ళు వేరే, ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్స్ డీల్ చేసేవాళ్ళు వేరే, హెచ్ఆర్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ డీల్ చేసేవాళ్ళు వేరే. ఓకే, సో ఇలా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. దెన్ ఇంకా మనం కెమికల్ ఇండస్ట్రీ చూడాలనుకోండి. కెమికల్ ఇండస్ట్రీలో మనకి చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ త్రూ న్యూక్లియర్ ఎనర్జీ అనుకోండి. ఇప్పుడు మన దగ్గర ఎన్ఎఫ్సి ఉంది, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. సో వాళ్ళు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు బికాస్ ఆఫ్ సమ్ న్యూక్లియర్ ఫ్యూజన్స్ అండ్ ఫిషన్స్. అంటే ఒక కెమికల్ రియాక్షన్ ద్వారా వాళ్ళు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. సో అదొక ఇండస్ట్రీ.
దెన్ మనకి ఇంట్లో వేసే ఈ వాట్ పెయింట్స్ కానీ, సిమెంట్ కానీ, ప్లాస్టిక్ కానీ, ఇంక్ కానీ, లేదా పేపర్ అండ్ ప్యాకేజింగ్, ఇవన్నీ మళ్ళీ కెమికల్ దాని సైడ్ వస్తాయి, ఆ ఇండస్ట్రీ సైడ్ వస్తాయి మ్యానుఫ్యాక్చరింగ్లో. సో ఇలా ఇండస్ట్రీస్ చూస్తూ పోతే మనకి రకరకాల ఇండస్ట్రీస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కార్స్, సో కార్ మ్యానుఫ్యాక్చరర్సే అనుకోండి, అందులో మళ్ళీ అగైన్ డిఫరెంట్ వెరైటీస్, టాప్ క్వాలిటీవి, హై ఎండ్వి, ఎకనామికల్వి, సెడాన్స్, స్పోర్ట్ యూటిలిటీ వెహికల్స్, ఎస్యూవీస్. సో అందులో అగైన్ మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో మీకు ఇప్పుడు ఒక ఇండస్ట్రీ అంటే ఒక మీనింగ్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇండస్ట్రీలో పార్టిసిపేట్ చేసే కంపెనీస్, ఒక్కొక్క కంపెనీ ఇంపార్టెన్స్ ఒక్కొక్కటి. అంటే ఒక్కొక్కరు ఇప్పుడు టాటా అనుకోండి, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో దే ఆర్ యాక్చువల్లీ వెరీ వెల్ నోన్ ఫర్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఎట్ ఎకనామికల్ ప్రైసెస్. అదే టొయోటా కనుక మనం చూస్తే కొత్త ఇన్నోవేషన్స్, క్రియేటివిటీ, కొత్త ఫీచర్స్తో హై అండ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు టొయోటా వాళ్ళు. అండ్ మనం మెర్సిడెస్ బ్రాండ్ చూస్తే అది ఇంకా వెరీ లగ్జూరియస్ ప్రీమియం బ్రాండ్ అనమాట ఆటోమొబైల్స్లో. సో ఒక ఇండస్ట్రీ, మళ్ళీ వాళ్ళ ఇండస్ట్రీ అంతా ఒకటే, ఆటోమొబైల్ ఇండస్ట్రీయే, కానీ ఒక్కొక్కరి రీజన్ ఫర్ స్టేయింగ్ ఇన్ దట్ ఇండస్ట్రీ వేరే అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ కోసం ఆ కార్లను తయారు చేస్తున్నారు, ఆటోమొబైల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఓకే, సో ఇండస్ట్రీ డ్రైవింగ్ ఫోర్సెస్ ఏంటి? మరి మనం ఒక స్ట్రాటజీ కనుక మనం ప్లాన్ చేసుకోవాలి అంటే, మన కంపెనీకి ఒక గోల్ మనం ఫ్రేమ్ చేసుకోవాలి అంటే, మన ఇండస్ట్రీ నుంచి మనకు వస్తున్న డ్రైవింగ్ ఫోర్సెస్ ఏంటి మరి, అదేంటో మనం ఇప్పుడు ఈ టాపిక్లో చూద్దాం. ఓకే, సో ఇండస్ట్రీస్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ట్రెండ్స్ అండ్ న్యూ డెవలప్మెంట్స్. డెఫినెట్లీ. సో ఒక పలానా ఇండస్ట్రీలో నడుస్తున్న ట్రెండ్ ఏంటి, అక్కడ జరిగిన న్యూ డెవలప్మెంట్స్ ఏంటి, దాని బేసిస్లో మనకి ఇండస్ట్రీస్ అనేవి క్యారెక్టరైజ్ అయి ఉంటాయి. ఒక ఇప్పుడు 6 సిగ్మా అనే క్వాలిటీ చెక్ టొయోటా యూజ్ చేస్తోంది. సో డెఫినెట్లీ టొయోటాతో మనకి టాటా వెహికల్, ఇప్పుడు టొయోటా ఇన్నోవాతో టాటా వాళ్ళది ఒక హెగ్జా అనే వెహికల్ కాంపీట్ చేస్తుంది. ఎందుకంటే రెండు స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్సే, రెండు ఎస్యూవీసే. సో టొయోటా నుంచి ఇన్నోవా తీసుకుందాం, టాటా నుంచి హెగ్జా తీసుకుందాం. సో కంపీట్ చేస్తున్నప్పుడు వీళ్ళు హై అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటే వీళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. కంపీట్ చేయాలి అంటే కొత్త ట్రెండ్స్ మనం, సో వాళ్ళ దగ్గర వాళ్ళు రిచ్ కంపెనీ కాబట్టి వాళ్ళు కనుక హై అండ్ టెక్నాలజీ యూజ్ చేయగలిగితే, వాళ్ళతో కంపీట్ చేయడానికి నీ దగ్గర ఫైనాన్స్ ఉంటే నువ్వు అదే, అంటే దానికి ఈక్వలెంట్ టెక్నాలజీ ఏదో ఇంట్రొడ్యూస్ చేయి. ఫైనాన్స్ లేదా ఫైండ్ సమ్ అదర్ స్ట్రాటజీ, ఇంకా వేరే ఏదైనా గోల్ నువ్వు పెట్టుకొని వాళ్ళని నువ్వు కాంపీట్ చేయగలగాలి, కాంపిటీషన్లో వాళ్ళతో పాటు ఉండగలగాలి. నీ మార్కెట్ షేర్ అనేది నువ్వు కోల్పోకూడదు. ఇప్పుడు సపోజ్ ఇదే సర్కిల్లో ఇంత టాటాకు ఉంది, ఇంత టొయోటాకు ఉంది. సో టొయోటా కొత్త టెక్నాలజీ వల్ల మన ఈ టాటా పోర్షన్ని కూడా కవర్ చేయడం స్టార్ట్ చేసింది. ఓన్లీ ఇంతే మిగిలింది టాటాకి అనుకోండి. మార్కెట్ షేర్ తగ్గిపోతున్నట్టు, టొయోటా గ్రో అవుతున్నట్టు. సో అలా గ్రో అవ్వకుండా మనం కూడా సర్వైవ్ అవ్వాలి అంటే వాళ్ళకి ఈక్వలెంట్గా నీ దగ్గర ఇంకో స్ట్రాటజీ ఉండాలి, నీ ఇండస్ట్రీలో నీతో పాటు ఉన్న కాంపిటీటర్స్కి ఈక్వలెంట్గా. ఓకే, సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ టు నో ద ఇండస్ట్రీ ఎన్విరాన్మెంట్ బట్ ఆల్సో ద వేస్ ఇన్ విచ్ ఇట్ ఈస్ చేంజింగ్. సో అందుకే మనకి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అనాలిసిస్లు చేసేదే అందుకు. సో ఇంటర్నల్గా నీ కంపెనీలో ఏం చేంజ్ చేసుకోవాలి, అండ్ ఎక్స్టర్నల్గా అసలు ఇండస్ట్రీలో ఎలా ఉంది సిచ్యువేషన్. సో ఆ సిచ్యువేషన్ బేసిస్లో నీ పొజిషన్ ఏంటి, నీ కంపెనీ పొజిషన్ ఏంటి, నువ్వు ఏ ప్రకారంగా మారితే ఆ ఇండస్ట్రీలో టాప్ పర్ఫార్మింగ్ కంపెనీ వరకు నువ్వు రీచ్ అవుతావు, ఇవన్నీ నీకు అర్థమవుతాయి. ఓకే, మరి డ్రైవింగ్ ఫోర్సెస్ ఏంటి? ఫోర్సెస్ దట్ డిక్టేట్ ద నేచర్ ఆఫ్ చేంజ్ ఇన్ ద ఇండస్ట్రీ స్ట్రక్చర్ అండ్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్. సో డ్రైవింగ్ ఫోర్సెస్ అంటే
ఎప్పుడు ఒకటేలాగా ఉండదు కదా ఒక బిజినెస్ ఎన్విరాన్మెంట్. అండ్ ఇప్పుడైతే ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. ఫాస్ట్ పేస్లో బిజినెస్ ఎన్విరాన్మెంట్ మారుతూనే ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ఫాస్ట్ డెవలప్మెంట్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ అండ్ ద న్యూ టెక్నాలజీస్ దట్ ఆర్ కమింగ్ ఇన్ టు పిక్చర్. ఓకే, సో ఆ సిచ్యువేషన్స్ని, ఆ చేంజెస్ని నీ ఇండస్ట్రీ స్ట్రక్చర్లో, నువ్వున్న ఇండస్ట్రీలో, నీది ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీయా, ఆటోమొబైల్ ఇండస్ట్రీయా, టెక్స్టైల్ ఇండస్ట్రీయా, కాటన్ ఇండస్ట్రీయా, కెమికల్ ఇండస్ట్రీయా, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీయా, కాస్మెటిక్స్ ఇండస్ట్రీయా, ఏవియేషన్ ఇండస్ట్రీయా, ఓకే, ఏ ఇండస్ట్రీలో నీ బిజినెస్ ఉంటే ఆ ఇండస్ట్రీ స్ట్రక్చర్కి, ఆ ఇండస్ట్రీలో ఉన్న కాంపిటీషన్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో, ఆ ఎఫెక్ట్ నీ బిజినెస్ దాకా, నీ బిజినెస్ సేల్స్ దాకా, నీ మార్కెట్ షేర్ దాకా ఎలా వస్తుందో అదే మనం ఈ డ్రైవింగ్ ఫోర్సెస్ ద్వారా స్టడీ చేయొచ్చు. అలా నీ బిజినెస్ దాకా వస్తుందంటేనే దే ఆర్ డ్రైవింగ్ ద కాంపిటీషన్ టువర్డ్స్ యూ. నీ దాకా ఆ ఫోర్స్ వస్తుంది, ఆ ప్రెషర్ వస్తుంది అంటే దే ఆర్ ద డ్రైవింగ్ ఫోర్సెస్ దట్ క్రియేట్ ప్రెషర్ ఆర్ ఇన్సెంటివ్స్ టు చేంజ్. సో ఆ ప్రెషర్ నీ వరకు వచ్చి నీ బిజినెస్ కూడా వాళ్ళ ప్రకారంగా మారాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు జియో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసింది అదే కదా. సో వాళ్ళు ఈ ప్యాకేజ్ సిస్టమ్, ఇంటర్నెట్ అండ్ కాలింగ్ ఫెసిలిటీ టుగెదర్ ప్యాకేజ్ సిస్టమ్ ఆఫరింగ్ ఎట్ అ రీజనబుల్ ప్రైస్ అనేది ఫస్ట్ బేసిక్గా వాళ్ళే ఇంట్రొడ్యూస్ చేశారు. కాబట్టి ఇంకా ఆ ఇండస్ట్రీలో ఉన్న, టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీలో ఉన్న అదర్ కంపెనీస్కి అసలు ఛాన్స్ లేకుండా పోయింది. వోడాఫోన్, ఎయిర్టెల్, మిగిలిన నెట్వర్క్స్ అన్నీ చచ్చినట్టు ఇలాంటి స్కీమ్ తీసుకురావాల్సిన సిచ్యువేషన్కి లాక్కొచ్చారు జియో వాళ్ళు. అండ్ లేటర్ ఆన్ వాళ్ళు మార్కెట్ షేర్ అంతా గ్రాప్ చేసేసుకున్నారు. మ్యాక్సిమం మార్కెట్ షేర్ గ్రాప్ చేశారు ఇండియాలో. సో మ్యాక్సిమం పీపుల్ అంటే ఇంటర్నెట్కి ఆఫ్ చేయాలంటే మొబైల్ ఫోన్లో మ్యాక్సిమం మార్కెట్ షేర్ జియో వాళ్ళే ఆక్యుపై చేసుకున్నారు. ఓకే, ఇంత మార్కెట్ షేర్ జియో వాళ్ళు ఆక్యుపై చేశాక అప్పుడు వాళ్ళు ప్రైస్ పెంచారు. అంటే కస్టమర్ని నీ ప్రోడక్ట్కి అలవాటు చేయించుకున్నాక అప్పుడు నువ్వు ప్రైస్ పెంచిన కస్టమర్ సరే అంత ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ కాదు ఇది టెలికమ్యూనికేషన్స్ అండ్ నెట్వర్క్స్. ఎందుకంటే ఒకటే ఇన్ఫర్మేషన్, ఒకటే డీటెయిల్ నువ్వు చాలా చోట్లల్లో పెడతావు. బ్యాంక్లో అదే నెంబర్ ఇస్తావు, నీ ఆఫీస్ ఏరియాలో అదే నెంబర్ ఇస్తావు, నువ్వు ఏదైనా పర్చేస్ చేసినా అక్కడ అదే నెంబర్ ఇస్తావు. సో అంత ఈజీగా మార్చలేవు. సో దెన్ మార్కెట్ షేర్ గ్రాప్ చేశాక దే స్టార్టెడ్ ఇంక్రీజింగ్ ద ప్రైస్. సో ఆ మార్కెట్ షేర్ గ్రాప్ చేసే లోపే వీళ్ళు రియాక్ట్ అవ్వాల్సింది, కాంపిటీటర్స్, జియో నెట్వర్క్ ఉన్న కాంపిటీటర్స్. సో వాళ్ళు రియాక్ట్ అయ్యేలోపే వీళ్ళు గ్రాప్ చేసేసారు. ఇప్పుడు ఇంటర్నెట్ అంటే జియో అంటే ఇంటర్నెట్, వేరే నెట్వర్క్స్ ఆఫ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రీమియం కాదు, కానీ ప్రైస్ పెంచినా కూడా జియోకే ఆఫ్ చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఎస్ ఆర్ నో? సో అలాంటి సిచ్యువేషన్లో మరి ఈ వేరే నెట్వర్క్స్, ఎయిర్టెల్, వోడాఫోన్, వీళ్ళేమి మరి స్ట్రాటజీ తీసుకోవాలి? ఈ ప్రెషర్ ఉందా? ఈ జియో వాళ్ళ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? వాళ్ళ ప్యాకేజ్, వాళ్ళకున్న ఆ ఫెసిలిటీ, ఓకే, దాని ద్వారా క్రియేట్ అయిన ప్రెషర్ని మరి నువ్వు ఎలా మార్చుకోదలుచుకున్నావు? కస్టమర్స్ని నీ వైపు కూడా ఎలా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నావు ఎయిర్టెల్ వాళ్ళు. సో అదే డ్రైవింగ్ ఫోర్స్ అనమాట. జియో వాళ్ళు తీసుకున్న స్టెప్పే డ్రైవింగ్ ఫోర్స్ టువర్డ్స్ ఎయిర్టెల్, వోడాఫోన్. ఓకే, సో ఐ హోప్ ఐఎమ్ క్లియర్. సో ఇండస్ట్రీ డ్రైవింగ్ ఫోర్సెస్ అంటే అవి. ఇండస్ట్రీ వల్ల మీకు వస్తున్న ప్రెషర్ టు చేంజ్. ఓకే, మోస్ట్ కామన్ డ్రైవింగ్ ఫోర్సెస్ ఏముంటాయంట ఒక ఇండస్ట్రీలో? అన్నీ ఏముండకపోవచ్చు. ఇప్పుడు ఏదో ఇప్పుడు యాపిల్ కంపెనీ ఉంది, యాపిల్ ఐఫోన్స్, ఐ గ్యాడ్జెట్స్లో ఉంది, ఐ ఎలక్ట్రానిక్స్లో. కానీ అక్కడ వాళ్ళు అబ్జర్వ్ చేసుకున్నారు ఇది ఎగ్జాస్ట్ అయిపోయే మార్కెటే, మెచ్యూర్డ్ మార్కెటే అని అర్థమైన సెకండ్ వాళ్ళు
ఐ కార్ మ్యానుఫ్యాక్చర్ చేద్దామని ప్లాన్ చేశారు. ఐ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది నాట్ అ స్మాల్ థింగ్. ఎంతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావాలి దానికి, అండ్ ఎంతో ఇన్వెస్ట్ చేయాలి అందులో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో. ఒక ఎలక్ట్రిక్ కార్ రిలీజ్ చేయాలి అంటే, అండ్ వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ పడిపోకుండా, అంటే వాళ్ళు ఒక యాపిల్ ఒక స్టెప్ తీసుకుందంటే డెఫినెట్గా సక్సెస్ అనే రిజల్టే వాళ్ళకి రావాలనే లెవెల్లో వాళ్ళు ప్లాన్ చేస్తారు. కానీ అది అన్ని కంపెనీస్కి పాసిబులా? ఇప్పుడు యాపిల్ ఐ కార్ తీసిందని టాటా టాటా ఇంకా అదర్ కంపెనీస్ లైక్ శాంసంగ్ కూడా కార్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్తారా? నో, దే కెనాట్ గో, బికాజ్ యాపిల్ దగ్గర ఉన్న మానిటరీ రిజర్వ్స్ చాలా హై, మనీ అనేది చాలా హై, చాలా ప్రాఫిట్ డ్రివెన్ కంపెనీ అది. అంటే చాలా రిజర్వ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, లోపల వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అందులో ఇన్వెస్ట్ చేయగలిగారు. అలానే శాంసంగ్ చేయగలదా? ఒకరిని చూసి ఒకరిని కాపీ చేయడానికి కాదు ఈ డ్రైవింగ్ ఫోర్సెస్ మనం డిస్కస్ చేస్తోంది. ఎలాంటి డ్రైవింగ్ ఫోర్సెస్ నువ్వు పట్టించుకోవాలి, ఎలాంటి డ్రైవింగ్ ఫోర్సెస్ నువ్వు పట్టించుకోనక్కర్లేదు, దానికి నువ్వు యాంటీగా ఎలాంటి వేరే స్ట్రాటజీస్ నువ్వు ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇవన్నీ నీకు అర్థం కావాలి. ఎందుకంటే నీ ఇంటర్నల్ అనాలిసిస్ కూడా నీకు ఒక పిక్చర్ ఇస్తుంది, నీకు ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఇది నీ ఫైనాన్షియల్ కండిషన్, ఇది నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీళ్ళు నీ దగ్గర ఉన్న రిసోర్సెస్, ఇవి నీ దగ్గర ఉన్న రిసోర్సెస్, దీని బేస్డే నీ బిజినెస్ నడుస్తూ ఉంటుంది. సో నువ్వు వాళ్ళని చూసి నువ్వు చేయటం కాదు. డ్రైవింగ్ ఫోర్సెస్ అంటే ఏంటంటే ప్రెషర్ నీ వరకు వస్తున్నప్పుడు ఎటువంటి స్ట్రాటజీ తీసుకుంటే నువ్వు వాళ్ళకి ఈక్వలెంట్గానే మార్కెట్లో ఉంటావు. ఓకే, అది. సో దట్ ఈస్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ హియర్. సో మోస్ట్ కామన్ డ్రైవింగ్ ఫోర్సెస్ ఏంటి? గ్రోయింగ్ యూజ్ ఆఫ్ ఇంటర్నెట్. ప్రతి ఒక్కరికి ఒక అప్లికేషన్ త్రూ ఏ ప్రాసెస్ జరగటము, ఇంటర్నెట్, బికాజ్ ఆఫ్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ మెయిన్ ఏమంటారు, మెయిన్ రీజన్ అనమాట బిహైండ్ ఆల్ దిస్. దెన్ ఇంకేంటి ఈ ప్రెషర్స్ డెవలప్ కావడానికి? ఇంక్రీజింగ్ గ్లోబలైజేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో గ్లోబలైజేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫారిన్ కంపెనీస్ మన కంట్రీ ఎంటర్ అవ్వడం, మనం ఫారిన్ కంట్రీస్ ఎంటర్ అవ్వటం. ఓకే, ఇప్పుడు టాటా బ్రిటిష్ కంపెనీస్ లైక్ ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్, జాగ్వార్ ఈ కంపెనీస్ని ఎక్వైర్ చేసినప్పుడు ఈవెన్ వీ ఎంటర్డ్ అదర్ కంట్రీ. ఎస్ ఆర్ నో? సో అలాంటి సిచ్యువేషన్లో వీఆర్ ఎక్స్చేంజింగ్ టాలెంట్స్, వీఆర్ ఎక్స్చేంజింగ్ టెక్నాలజీస్, వీఆర్ ఎక్స్చేంజింగ్ ఎవ్రీథింగ్. సో ఆ ఎక్స్చేంజ్లో ప్రెషర్ అనేది బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్లో కాంపీట్ చేస్తున్నావు, నీకు జస్ట్ డొమెస్టిక్ కాంపిటీటర్స్ కాదు, ఇంటర్నేషనల్ కాంపిటీటర్స్ ఉన్నారు. మరి ఎలా? అది కూడా ఒక డ్రైవింగ్ ఫోర్స్. వాళ్ళ క్వాలిటీ, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ లెవెల్లో మన ప్రోడక్ట్ ఉండాలి, లేకపోతే మనం అక్కడ పర్ఫామ్ చేయలేము, మనం ఫెయిల్ అవుతాం. సో అలా ఉండటం కూడా ఒక టఫ్ థింగే, అది కూడా ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ప్రెషర్. దెన్ చేంజెస్ ఇన్ లాంగ్ టర్మ్ ఇండస్ట్రీ గ్రోత్. సో ఇండస్ట్రీ గ్రోత్ లాంగ్ టర్మ్లో చాలా చేంజెస్ వస్తూనే ఉన్నాయి. ఓకే, సో అసలు ఒక్కొక్కసారి కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయా, డీక్లైన్ అయిపోతాయా, టోటల్గా ఫెయిల్ అయిపోతాయా అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఒక పర్మనెంట్ స్టెప్ ఎలా తీసుకుంటావు? దెన్ చేంజెస్ ఇన్ బయర్స్ కాంపోజిషన్ అండ్ ద యూజ్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో బయర్స్ కాంపోజిషన్ చేంజ్ అవుతూనే ఉంది, అండ్ ప్రోడక్ట్ యూసేజ్, ఒక్కొక్క ప్రోడక్ట్ మల్టిపుల్ యూసేజెస్ పెరుగుతున్నాయి. ఓకే, దెన్ ప్రోడక్ట్ ఇన్నోవేషన్. ప్రోడక్ట్లో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా, అండ్ టెక్నాలజికల్ చేంజెస్ జరుగుతూనే ఉన్నాయి. దెన్ డిఫ్యూజన్ ఆఫ్ టెక్నికల్ నో-హౌ. సో టెక్నికల్ నో-హౌ అనేది వీఆర్ షేరింగ్ టెక్నాలజీ బిట్వీన్ కంట్రీస్. సో చాలామందికి అన్ని ఐడియా ఉంటున్నాయి, టెక్నికల్ నో-హౌ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయినప్పుడు వాళ్ళు కూడా కొత్తది వాళ్ళ దగ్గరే దేశీ బ్రాండ్స్ రెడీ అవ్వచ్చు.
సో నీ ఫారెన్ బ్రాండ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? దెన్ చేంజెస్ ఇన్ కాస్ట్ అండ్ ఎఫిషియన్సీ. సో తక్కువ కాస్ట్కి ఎక్కువగా ఎఫిషియెంట్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్. ఇప్పుడు మనకి ఆటోమేటైజ్ అయినప్పుడు సిస్టమ్స్ అన్నీ అసలు నీకు హ్యూమన్ రిసోర్స్ మెషిన్స్ దగ్గర ఉండాల్సిన అవసరమే లేదు. అట్లాంటప్పుడు హ్యూమన్ రిసోర్సెస్కి ఇస్తున్న శాలరీ అంతా కంపెనీకి మిగిలిపోతూనే ఉందా? ఒక మెషిన్ మీద ఇన్వెస్ట్ చేస్తే చాలా, అక్కడ అసలు 3-4 ఎంప్లాయీస్ని పెట్టుకొని వాళ్ళకి ఇచ్చే శాలరీ అంతా మిగిలిపోతుందా? సో అలా నీ కాంపిటీటర్ ఉన్నప్పుడు నువ్వు కూడా అలాగే ఉండాలి. నువ్వు శాలరీస్ ఇచ్చి హ్యూమన్ రిసోర్స్ని హైర్ చేసుకొని అలా నువ్వు మెయింటైన్ చేస్తే నీ కంపెనీ, నీకు బ్యాక్గ్రౌండ్లో రిజర్వ్స్ అంటూ ఏమి ఉండవు. అంటే నీ ఆస్తులు నువ్వు కూడబెట్టినవంటూ ఏమి ఉండవు. నువ్వు ఇన్వెస్ట్ చేస్తూనే పోతూనే ఉంటావు, బిజినెస్ రోల్ ఆన్ అవుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. కానీ నీకు రిజర్వ్స్ అనేవి ముఖ్యం. అక్కడ నీ నెట్వర్త్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. దెన్ చేంజింగ్ సొసైటల్ కన్సర్న్స్, యాటిట్యూడ్స్, లైఫ్ స్టైల్స్, సొసైటల్ కన్సర్న్స్ మారుతున్నాయి. ఎథ్నిసిటీ కాంపోజిషన్ మారుతుంది. ఒక ఇండియన్ ఒక అమెరికన్ని మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో ఎథ్నిసిటీ మారుతూ వస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. కల్చర్స్ చేంజ్ అవుతున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. యాటిట్యూడ్స్ చేంజ్ అవుతున్నాయి. ఓకే, లైఫ్ స్టైల్స్ చేంజ్ అవుతున్నాయి. సో దాని ప్రకారంగా నీ ప్రోడక్ట్స్ సర్వీసెస్ కూడా చేంజ్ అవ్వాలి. అందుకే ఇవన్నీ డ్రైవింగ్ ఫోర్సెస్ టు ప్లాన్ ఎ న్యూ స్ట్రాటజీ. నువ్వు ఇప్పుడున్న గోల్ని నువ్వు మార్చాల్సి వస్తున్న సిచ్యువేషన్కి కారణాలే ఇవి. ఓకే, దెన్ యాక్సెసింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ డ్రైవింగ్ ఫోర్సెస్. మరి ఇవన్నీ ఉన్నాయి కదా డ్రైవింగ్ ఫోర్సెస్, వీటి ఇంపాక్ట్ ఏంటి అనేది మనం చూద్దాం. ఎలా యాక్సెస్ చేయాలంట అది అంటే, ఇంపాక్ట్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ ద ఇండస్ట్రీ ప్రోడక్ట్. ఈజ్ ఇట్ రైజింగ్ ఆర్ ఇట్ ఈస్ ఫాలింగ్? సో ఈ డ్రైవింగ్ ఫోర్సెస్ వల్ల నీ ప్రోడక్ట్ లేదా నీ ఇండస్ట్రీలో రకరకాల నువ్వు నీ కాంపిటీటర్స్ కలిసి తయారు చేస్తున్న ప్రోడక్ట్ డిమాండ్ అనేది పెరుగుతోందా తగ్గుతోందా? ఓకే, దెన్ ఇంపాక్ట్ ఆన్ ద కాంపిటీషన్. సో వీటన్నిటి వల్ల కాంపిటీషన్ బాగా ఇంటెన్సిఫై అవుతుందా లేదా తగ్గుతోందా? దెన్ ఇంపాక్ట్ ఆన్ ఇండస్ట్రీ ప్రాఫిటబిలిటీ. దీనివల్ల ఒక పర్టిక్యులర్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతోందా లేదా తగ్గిపోతుందా? సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకున్నప్పుడే మనకి మన బిజినెస్ పొజిషన్, మన 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 ఓన్ కంపెనీ పొజిషన్ యాజ్ వెల్ యాజ్ మన కంపెనీ ఏ ఇండస్ట్రీలో ఉంది, ఆ ఇండస్ట్రీ పొజిషన్ రెండు అర్థమవుతాయి. ఆ రెండు నువ్వు క్లియర్గా అర్థం చేసుకున్నప్పుడు నీ గోల్ అనేది నువ్వు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటావు. అలా ప్లాన్ చేసుకుందే యాపిల్ కంపెనీ. సో మొబైల్ మార్కెట్స్ అందులో ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయింది, ఇంకా కొత్తగా చేయడానికి ఏం లేదన్నప్పుడే వాళ్ళ ఫైనాన్స్ని కార్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ షిఫ్ట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఓకే, సో డ్రైవింగ్ ఫోర్సెస్, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ డ్రైవింగ్ ఫోర్సెస్ అనాలిసిస్ కనుక మీరు చేసుకుంటే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ అది ఆన్సర్ ఇస్తుంది. ఆన్సర్ ఇచ్చినప్పుడు నువ్వు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు నీ గోల్స్ని. సో ఇది ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకొచ్చాను, డ్రైవింగ్ ఫోర్సెస్ ఇన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. సో బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఏముంటాయి డ్రైవింగ్ ఫోర్సెస్? ఖచ్చితంగా టెక్నాలజీ, ఖచ్చితంగా కంప్యూటర్. అందుకే కదా ఎస్బీఐ వాళ్ళు గోల్డెన్ హ్యాండ్ షేక్ స్కీమ్ ఇచ్చారు వాలంటరీ రిటైర్మెంట్ కింద. ఓల్డ్ ఎంప్లాయీస్ అందరినీ తీసేసి వాళ్ళ టెక్నాలజీ సీనియర్ ఎంప్లాయీస్ అప్పుడు లాంగ్ బ్యాక్, అంటే ఏటీఎంస్ ఎప్పుడైతే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడు స్టోరీ నేను చెప్తున్నాను. అప్పుడు మన గవర్నమెంట్ గోల్డెన్ హ్యాండ్ షేక్ స్కీమ్ ఇచ్చారు వాలంటరీ రిటైర్మెంట్ కింద, సీనియర్ ఎంప్లాయీస్ని అందరినీ ఉన్న బలంగా రిమూవ్ చేసేసి వాళ్ళకి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి మళ్ళీ గోల్డెన్ హ్యాండ్ షేక్ స్కీమ్ అది. అంటే వాళ్ళ రిటైర్మెంట్, వాళ్ళు ఎప్పుడైతే రిటైర్ అవుతారో ఇప్పుడే వాళ్ళు వెళ్ళిపోతున్నారు రిటైర్ అవ్వకముందే. సో వాళ్ళు రిటైర్ అయ్యేదాకా
ఒక పర్సంటేజ్ ఆఫ్ సాలరీ వాళ్ళకి పే చేస్తూ రిటైర్ అయ్యాక కూడా వాళ్ళకి అప్పట్లో పెన్షన్ అవన్నీ మనకు ఉండేవి కాబట్టి పెన్షన్ కూడా అంటే యాజ్ ఇట్ ఈజ్ ఒక ఎంప్లాయీకి ఉండే బెనిఫిట్స్ అన్నీ ఇస్తూ వాళ్ళని జాబుల్లో నుంచి తీసేసి యంగర్ జనరేషన్స్ సాఫ్ట్వేర్ నేర్చుకున్న వాళ్ళని టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళని హైర్ చేసుకున్నారు. అలా హైర్ చేసుకొని వాళ్ళు ఈ కొత్త టెక్నాలజీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఏటీఎమ్స్ ఇవన్నీ ప్రాపర్గా ఇంట్రొడ్యూస్ చేయగలిగారు. ఓకే, సో అందుకే మనకి టెక్నాలజీ వాడకం, కంప్యూటర్ వాడకం, ఇంటర్నెట్ వాడకం అండ్ కన్జ్యూమర్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్స్ అంటే ఇప్పుడు మనకి క్రెడిట్ కార్డ్ పైన డిపెండెన్సీ పెరిగిపోయింది. ఓకే, అండ్ డిఫరెంట్ అకౌంట్స్, జాయింట్ అకౌంట్స్, మళ్ళీ జాయింట్ సేవింగ్ అకౌంట్స్, ఇలా రకరకాల రిక్వైర్మెంట్స్ మనకున్నాయి ఇప్పుడు. అండ్ గవర్నమెంట్ పాలసీస్ కూడా బ్యాంకింగ్ ఇండస్ట్రీలో మారుతూ వస్తున్నాయి. అండ్ ప్రోడక్ట్ ఇన్నోవేషన్స్, కొత్త ఇన్నోవేషన్స్ అంటే క్రెడిట్ కార్డ్స్లో ఎన్నో ఇన్నోవేషన్స్, డెబిట్ కార్డ్స్లో ఎన్నో ఇన్నోవేషన్స్ అండ్ ఆఫర్స్. అంటే ఈ క్రెడిట్ కార్డ్ ఈ బ్యాంక్ రిలేటెడ్ మీరు ఇది యూస్ చేస్తే ఈ కామర్స్ సైట్స్లో మీకు 5% ఆఫ్, 10% ఆఫ్, 25% ఆఫ్. సో ఇలా అట్రాక్టివ్గా వాళ్ళు ఆఫర్స్ క్రియేట్ చేస్తూ వాళ్ళ బ్యాంక్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, సర్వీసెస్ వాళ్ళు సేల్స్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ ఒక బ్యాంకింగ్ ఇండస్ట్రీలో డ్రైవింగ్ ఫోర్సెసా కాదా? అంటే నీ కాంపిటీటర్కి నీకు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ దిస్ టాపిక్ వెల్. ఓకే, కానీ నేనేం చెప్పాను ఆల్రెడీ ఈ టాపిక్ స్టార్టింగ్లో చెప్పాను, నాట్ ఆల్ దీస్ డ్రైవింగ్ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి చేంజ్ నీ ఇండస్ట్రీలో జరిగింది, ప్రతి చేంజ్ నీ కాంపిటీటర్ టేకప్ చేసింది, నువ్వు కూడా చేయాల్సిన అవసరం లేదు. నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆన్ ఎ హోల్ ఒక కంప్లీట్ పిక్చర్ కనుక మనం చూస్తే ఎక్కడైతే నీకు బాగా ప్రెషర్ అవుతోందో నీ బిజినెస్కి అక్కడ నువ్వు చేంజ్ చేసుకోవాలి తప్పితే నాట్ ఎవ్రీ డ్రైవింగ్ ఫోర్స్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ స్ట్రాటజిస్ట్ నీడ్ టు ఐడెంటిఫై ద మేజర్ డిటర్మినెంట్స్ ఆఫ్ హౌ ద ఇండస్ట్రీ ఎవాల్వ్స్ అండ్ ఆపరేట్స్. సో మనకి ఇక్కడ స్ట్రాటజిస్ట్లు, మన స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ ఒక కంపెనీకి అప్లై చేసే వాళ్ళని స్ట్రాటజిస్ట్లు అంటారు. సో అక్కడ గోల్ డిసైడర్స్ అనమాట ఒక కంపెనీకి. సో వాళ్ళు ఇదంతా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఇందులో ఉన్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోగలగాలి. ఇవన్నీ వాళ్ళ ఇండస్ట్రీకి, వాళ్ళ కంపెనీకి ఏంటో వాళ్ళు అనలైజ్ చేసుకోగలగాలి. సో చేసుకొని ఇలాంటి గోల్స్ కనుక ఫ్రేమ్ చేసుకుంటే వాళ్ళ కంపెనీ అనేది ప్రాఫిట్స్లో రన్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండస్ట్రీ డ్రైవింగ్ ఫోర్సెస్. దెన్ నెక్స్ట్ అండ్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ యువర్ సెకండ్ యూనిట్, స్ట్రాటజిక్ గ్రూప్ మ్యాపింగ్. సో ఇందాక నేను చెప్పాను నాట్ ఆల్ ద డ్రైవింగ్ ఫోర్సెస్ ఆర్ ఇంపార్టెంట్ అని. సో కొన్ని డ్రైవింగ్ ఫోర్సెస్ ఒక గ్రూప్, కొన్ని డ్రైవింగ్ ఫోర్సెస్ ఒక గ్రూప్. సో అలా గ్రూప్ మ్యాపింగ్ చేసుకుంటే ఆ మ్యాపింగ్లో నీ కంపెనీ ఎక్కడుంటే అక్కడ నువ్వు ఆ మ్యాపింగ్లో వచ్చిన ఆ ఓన్లీ పర్టిక్యులర్ చేంజెస్ నువ్వు చేసుకుంటే చాలు. నాట్ ఎవ్రీ చేంజ్ యూ కెన్ ఇంప్లిమెంట్. దాన్నే స్ట్రాటజిక్ గ్రూప్ మ్యాపింగ్ అంటారు. సో ఒక ఇండస్ట్రీలో ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఫర్ సపోజ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ చూద్దాం. ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో మెడిసిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఒకటి, మెడిసిన్ మ్యానుఫ్యాక్చరర్స్లో జెనరిక్ మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఒకటి, దెన్ స్పెసిఫిక్ మెడిసిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఒకటి, న్యూట్రాస్యూటికల్స్ ఒకటి, అంటే సప్లిమెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళది సెపరేట్. ఓకే, సో అలా అంటే ఇందులో సబ్వింగ్స్ నేను చెప్పాను కదా మీకు ఇందాక, వాళ్ళందరూ ఒక స్ట్రాటజిక్ గ్రూప్ అనమాట. ఇందాక నేను ఇచ్చాను కదా ఎగ్జాంపుల్స్. ఇప్పుడు పర్సనల్ కేర్ అండ్ కాస్మెటిక్స్లో పర్ఫ్యూమ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఒక గ్రూప్ కిందకు వస్తారు. దెన్ స్కిన్ రిలేటెడ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఒక గ్రూప్ కిందకి వస్తారు. దెన్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు ఒక గ్రూప్ కిందకి వస్తారు. సో అలా
లేదా ఇప్పుడు ఫుడ్ అండ్ బెవరేజెసే కనుక మనం చూస్తే ఆల్కహాల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళందరూ ఒక స్ట్రాటజిక్ గ్రూప్ అనమాట. ఓన్లీ బెవరేజెస్ అంటే ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ అవి తయారు చేసే వాళ్ళు ఒక స్ట్రాటజిక్ గ్రూప్. ఓకే, దెన్ ఆర్గానిక్ ఫుడ్ తయారు చేసే వాళ్ళు ఒక స్ట్రాటజిక్ గ్రూప్. ఓన్లీ చాక్లెట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ తయారు చేసే వాళ్ళు ఒక స్ట్రాటజిక్ గ్రూప్. ఓన్లీ డైరీ అంటే పాలు, పెరుగు, ఈ చీజ్, బటర్ ఇవి తయారు చేసే వాళ్ళు ఒక గ్రూప్. ఫుడ్లోనే ఇన్ని సబ్ టైప్స్ అనమాట. మెయిన్ ఇండస్ట్రీ ఏంటి? ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇండస్ట్రీ. అందులో మళ్ళీ సబ్ స్ట్రాటజిక్ గ్రూప్స్ ఇవి అనమాట. అర్థమైందా? సో ఒకటే కంపెనీ నుంచి మనకి బెవరేజెస్ ఉండొచ్చు, ఒకటే కంపెనీ నుంచి ఫుడ్ ఉండొచ్చు. ఇప్పుడు పెప్సీ కనుక మీరు చూస్తే పెప్సీ నుంచి మనకి కార్బొనేటెడ్ డ్రింక్స్ ఉన్నాయి, అలాగే పెప్సీ నుంచి మనకి లేస్ ఉన్నాయి, ఫుడ్ ఉంది పెప్సీ నుంచి. సో అవి మళ్ళీ సెపరేట్ స్ట్రాటజిక్ గ్రూప్స్ కిందకి పడతాయి, కానీ పెప్సీ కంపెనీలోనే. ఓకే, సో స్ట్రాటజిక్ గ్రూప్ అంటే మీకు ఐ హోప్ ఐఎమ్ క్లియర్. So, strategic group consists of those rival firms which have similar competitive approaches and positions in the market. సో నీది ఎంత పెద్ద కంపెనీ అయినా కానీ నీలాంటి ప్రోడక్టే తయారు చేస్తూ నీతో కాంపీట్ చేసే వాళ్ళనే ఇప్పుడు పతాంజలి తీసుకోండి, హిమాలయ తీసుకోండి. సో పతాంజలిలో హెయిర్ ఫాల్కి ఉంటుంది షాంపూ, హెయిర్ గ్రోత్కి ఉంటుంది షాంపూ, హెయిర్ షైన్కి ఉంటుంది షాంపూ. ఓకే, దెన్ హెయిర్ స్మూతనింగ్కి షాంపూ ఉంటుంది, డ్రై హెయిర్కి షాంపూ ఉంటుంది. సేమ్ ఇవే షాంపూస్ హిమాలయ వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. సో ఈ రెండు కాంపిటీటర్స్ అనమాట. సో వీళ్ళు ఒక స్ట్రాటజిక్ గ్రూప్లోకి వస్తారు. ఓకే, strategic groups within industries. Strategic groups are groups of companies that follow a business model similar to other companies within their strategic group but are different from that of the other companies in other strategic groups. కానీ అదే కనుక మీరు ట్రెస్మీ చూడండి, ఇప్పుడు హిమాలయ ఉంది, పతాంజలి ఉంది, ట్రెస్మీ ఉంది. వీళ్ళు హెర్బల్ ప్రోడక్ట్స్ అని వీళ్ళది ఒక స్ట్రాటజిక్ గ్రూప్. ట్రెస్మీ అనేది హెర్బల్ ప్రోడక్ట్ కానే కాదు. ఓకే, ప్యాంటీన్ కానీ, ట్రెస్మీ కానీ, లోరియల్ కానీ ఇవన్నీ ఒక సెపరేట్ వింగ్ అనమాట వీళ్ళది. సో వీళ్ళది ఒక స్ట్రాటజిక్ గ్రూప్ హెర్బల్, వీళ్ళది ఒక స్ట్రాటజిక్ గ్రూప్. వీళ్ళ దగ్గర కూడా హెయిర్ ఫాల్ అవి ఇవి అన్నీ ఉంటాయి, కానీ హెర్బల్ కాదు, వీళ్ళేమో హెర్బల్ అనమాట. సో అలా the basic difference between business models in different strategic groups can be captured by a relatively small number of strategic factors. సో ఎలా మనం ఈ డిఫరెన్షియేషన్ సెగ్రిగేషన్ చేస్తాము అంటే బేస్డ్ ఆన్ ద స్ట్రాటజిక్ ఫ్యాక్టర్స్. సో వీళ్ళ గోల్ ఒకటే అనమాట. ఆర్గానిక్ పతాంజలిది అండ్ హిమాలయ వాళ్ళది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేసి, హెర్బల్ ప్రోడక్ట్స్ అనేసి, వీళ్ళదేంటి కమర్షియల్ ప్రోడక్ట్స్ అనేసి. సో అలా మనం సెగ్రిగేషన్ చేసేసుకుంటాం. అండ్ దే బిలాంగ్ టు అ సింగిల్ స్ట్రాటజిక్ గ్రూప్. An industry contains one strategic group when all rivals have essentially same strategies. సో ఒక ఇండస్ట్రీ తీసుకున్నామంటేనే మనకి అది ఒక స్ట్రాటజిక్ గ్రూప్ అన్నమాట. When each rival pursues distinctively different strategies, there could be as many strategic groups as there are competitors. So నేను ఆల్రెడీ మనకి ఈ ఎనర్జీ డ్రింక్స్లో చెప్పాను, హార్లిక్స్, బూస్ట్, కాంప్లాన్. సో వాళ్ళందరూ ఈ హెల్త్ సప్లిమెంట్ డ్రింక్స్లోనే ఉన్నారు, వాళ్ళ ఇండస్ట్రీ అది. కానీ వాళ్ళ స్ట్రాటజిక్ గ్రూపే వేరే కంప్లీట్గా. ఎందుకు? బూస్ట్ అనేది ఓన్లీ ఎనర్జీ కోసం తాగాలని వాళ్ళు పొజిషన్ చేసుకున్నారు, హార్లిక్స్ అనేది హెల్త్ సప్లిమెంట్ అని పొజిషన్ చేసుకున్నారు, కాంప్లాన్ వాళ్ళు హైట్ పెరగటానికి అని పొజిషన్ చేసుకున్నారు. సో మళ్ళీ వాళ్ళవి డిఫరెంట్ స్ట్రాటజిక్ గ్రూప్స్ అనమాట, కానీ సిమిలర్ స్ట్రాటజీసే వాళ్ళు యూజ్ చేసేదన్నీ సిమిలర్ స్ట్రాటజీసే. సో ఎయిదర్ వాళ్ళందరినీ ఒకటే స్ట్రాటజిక్ గ్రూప్లో మనం చూడొచ్చు, లేదా
ఇంకా మనం ఇన్ డీటెయిల్డ్గా డిఫరెన్షియేట్ చేస్తే ఇంకా ఇంకా సెపరేట్ స్ట్రాటజిక్ గ్రూప్స్గా మనం చూడొచ్చు. ఓకే, the closest competitors are within the same strategic group and may be viewed by customers as substitutes for each other. So ఆల్మోస్ట్ సేమ్ ప్రోడక్ట్, ఇప్పుడు హిమాలయ అండ్ పతాంజలి మనం తీసుకున్నాం కదా. సో హిమాలయ వాళ్ళు ప్రైస్ పెంచితే కస్టమర్ పతాంజలికి జంప్ అవుతాడు, పతాంజలి వాళ్ళకి ప్రైస్ పెంచితే అగైన్ హిమాలయ వాళ్ళకి జంప్ అవుతారు. లేదా ప్రోడక్ట్ నచ్చలేదా పతంజలికి జంప్ అవుతారు, పతంజలి ప్రోడక్ట్ నచ్చలేదా హిమాలయకి జంప్ అవుతారు. సో కస్టమర్ మైండ్ సెట్లో వీళ్ళ ప్రోడక్ట్ కాకుంటే నాకు ఇంకొక ప్రోడక్ట్ ఏముంది అని మొదలే మనం అనుకుంటాం. కస్టమర్ మైండ్ సెట్ అలా ఉంటుంది. సబ్స్టిట్యూటబుల్ ప్రోడక్ట్స్ కూడా మన మైండ్లో ఉంటాయి. సో వాటిని స్ట్రాటజిక్ గ్రూప్స్ అంటాం మనం. ఓకే, సో మనతో పాటు మన సేమ్ ప్రోడక్ట్ సేమ్ కాంపిటీషన్లో సేమ్ స్ట్రాటజీస్తో ఉండే వాళ్ళని స్ట్రాటజిక్ గ్రూప్స్ అంటారు. కస్టమర్స్ కూడా ఆ స్ట్రాటజిక్ గ్రూప్లోనే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపులే చూడండి మీరు, స్ట్రాటజిక్ గ్రూప్ మ్యాప్ ఆఫ్ సెలెక్టెడ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్. ఇక్కడ ఏమి ఇచ్చారు డిటర్మినెంట్ మనకి, ప్రైజ్, పర్ఫార్మెన్స్, రెప్యుటేషన్ ఇటు సైడ్. అంటే ఆ కార్ యొక్క ధర, దాని పర్ఫార్మెన్స్, దానికి ఉన్న ఇమేజ్ మార్కెట్లో. ఇక్కడేంటి ఆ కార్ యొక్క వెరైటీస్ అన్నమాట. అంటే మంచి ఫుల్ సైజా, ఎస్యూవీయా, ట్రక్సా, కాంపాక్టా. ఓకే, సో మనం ఇప్పుడు దానికి గనక మ్యాపింగ్ చేస్తే హ్యుందాయ్ మనం చూద్దాం. హ్యుందాయ్లో మోడల్ వెరైటీస్ తక్కువే, ఫ్యూ మోడల్సే ఉన్నాయి. అండ్ దాని ప్రైజ్ తక్కువే, దాని పర్ఫార్మెన్స్ తక్కువే, దానికి ఉన్న పేరు తక్కువే. అండ్ ఇంక ఇలా చూస్తూ పోండి, జనరల్ మోటార్స్, ఫోర్డ్ కంపెనీ ఉంది. ఫోర్డ్ కంపెనీలో వెరైటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ దాని ప్రైస్ తక్కువే, పర్ఫార్మెన్స్ తక్కువే, రెప్యుటేషన్ కూడా తక్కువే. అదే వింగ్లో మనకి నిస్సాన్ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ టొయోటా చూడండి, టొయోటా అనేది బాగా మేనేజ్ చేస్తుంది. వాళ్ళ దగ్గర మీడియం రేంజ్ మోడల్స్ ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. దాని రెప్యుటేషన్ కూడా మంచిగా రీజనబుల్గా ఉంది, పర్ఫార్మెన్స్ కూడా రీజనబుల్గా ఉంది. అంటే ఒక ఈక్వలిబ్రియం పాయింట్లో టొయోటా వాళ్ళు ఉన్నారు. ఓక్స్ వ్యాగన్ అండ్ హోండా చూడండి, ఓక్స్ వ్యాగన్ అండ్ హోండా ఒక స్ట్రాటజిక్ గ్రూప్. అంటే ఇప్పుడు హ్యుందాయ్, సుజుకి ఇక్కడ చూసాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ టూ కంపెనీస్ ఉన్నాయి మనకి. జనరల్ మోటార్స్ ఒకటి, ఫోర్డ్ ఒకటి, హ్యుందాయ్ ఒకటి, సుజుకి ఒకటి. టొయోటా ఒక్కటే ఈక్వలిబ్రియం మెయింటైన్ చేస్తుంది. దీని స్ట్రాటజిక్ గ్రూప్లో ఎవరు లేరు. ఎందుకంటే ఇవి ఈ కంపెనీ వాళ్ళు ఫాలో అయ్యే క్వాలిటీ మెజర్స్ కానీ ఏవైనా చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా హై ఎండ్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, నిస్సాన్ ఉంది, క్రిస్లర్ ఉంది, మజ్దా ఉంది. ఈ 3 కంపెనీస్ ఒక స్ట్రాటజిక్ గ్రూప్. ఇక్కడ ఓక్స్ వ్యాగన్ అండ్ హోండా ఒక స్ట్రాటజిక్ గ్రూప్. వీళ్ళ దగ్గర ఈ 2 కంపెనీస్ దగ్గర ఏంటంటే మోడల్స్ తక్కువ ఉంటాయి, కానీ మంచి రేంజ్ ఆఫ్ ప్రైజ్, మంచి రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్, మంచి రెప్యుటేషన్ ఉన్న కంపెనీ. అండ్ ఇప్పుడు BMW, బెంజ్ చూడండి. BMW ఒక కంపెనీ, బెంజ్ ఒక కంపెనీ, మెర్సిడెస్ ఒక కంపెనీ. సో ఈ 2 కంపెనీస్కి మోడల్స్ కొన్ని ఉన్నాయి, కానీ ప్రైజ్, పర్ఫార్మెన్స్, రెప్యుటేషన్ అనేది చాలా హై ఉంది. అంటే హై ప్రైజ్, అలాగే ప్రైస్ తగ్గట్టే హై పర్ఫార్మెన్స్ అండ్ పేరు, రెప్యుటేషన్ కూడా హై. సేమ్ పోర్షే ఫెరారీ కూడా. పోర్షే ఫెరారీలో చాలా తక్కువ మోడల్స్ ఉన్నాయి మనకి, కానీ కొన్ని మోడల్సే కానీ ప్రైజే చాలా ఎక్కువ, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది అండ్ రెప్యుటేషన్ కూడా బాగుంటుంది. సో ఇదొక స్ట్రాటజిక్ గ్రూప్. సో ఇలా స్ట్రాటజిక్ గ్రూప్స్ చూస్తే మీకు ఇప్పుడు అర్థమైందా? సో టాటా కూడా మనకి మేబీ ఈ జోన్లో ఎక్కడో వస్తుంది, ఈ జోన్లో టాటా. ఓకే, సో మీడియం ఈ రేంజ్లోనే ఉంటుంది టాటా కూడా మనకి ఇండియాలో. సో each strategic group can have different competitive forces and may face a different set of opportunities and threats. Definitely Porsche, Ferrari వాళ్ళు Hyundai, సుజుకితో ఫైట్ చేస్తారా? వీళ్ళ జోనే వేరే, వీళ్ళ జోనే వేరే. ఎస్ ఆర్ నో? టొయోటా జోన్ కంప్లీట్లీ వేరే.
టొయోటాకి బెంజ్ బిఎండబ్ల్యూకి అసలు సంబంధమే లేదు. వీళ్ళ జోన్ వేరే, వీళ్ళ జోన్ వేరే. లిటిల్ పార్ట్ మ్యాచ్ అవుతుందేమో, లిటిల్ పార్ట్ ఇక్కడ. ఓకే, ఈ ఈ ఈ జోన్లో మీరు చూస్తే ఈ మెర్సిడెస్ బెంజ్ బిఎండబ్ల్యూకి టొయోటాకి ఈ లిటిల్ పార్ట్ మ్యాచ్ అవుతుంది అంతే, ఈ లిటిల్ పార్ట్. ఓకే, అండ్ హ్యుందాయ్ సుజుకీకి అయితే అసలు ఎవరితో మ్యాచింగ్ లేదు, ఎవరు వీళ్ళ జోన్లోకే రావట్లేదు అసలు. వీళ్ళు సెపరేట్గా వీళ్ళ స్ట్రాటజిక్ గ్రూపే డిఫరెంట్. ఓకే, కానీ జనరల్ మోటార్స్, మజ్దా వీళ్ళిద్దరు ఒక జోన్లో ఉన్నారు కొంచెం పార్ట్. పోర్షే, ఫెరారీ, బిఎండబ్ల్యూ, బెంజ్ వీళ్ళందరూ ఒక జోన్లోనే ఉన్నారు. చూడండి, ఇది ప్రీమియం సెగ్మెంట్, అంటే ప్రైస్ హై ఉంది, మోడల్స్ కొన్నే ఉన్నాయి. ఓకే, అందుకే ఇది ప్రీమియం సెగ్మెంట్. ఓకే, సో మన టాటా ఉంటే ఈ జోన్లో ఉంటుంది, టాటా ఈ జోన్లో. ఓకే, సో అలా అనమాట. సో వీళ్ళు సేమ్ స్ట్రాటజీస్ ఫాలో అవుతారు. పోర్షే, ఫెరారీ, బిఎండబ్ల్యూ, బెంజ్ సేమ్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. సో అలా. సో దెన్ మొబిలిటీ బ్యారియర్స్. మొబిలిటీ బ్యారియర్స్ అంటే ఫ్యాక్టర్స్ విత్ ఇన్ అన్ ఇండస్ట్రీ దట్ ఇన్హిబిట్ ద మూమెంట్ ఆఫ్ కంపెనీస్ బిట్వీన్ స్ట్రాటజిక్ గ్రూప్స్. సో మొబిలిటీ బ్యారియర్స్ అనేవి మనకు ఉంటాయి విత్ ఇన్ అన్ ఇండస్ట్రీ వేర్ ద మూమెంట్ ఆఫ్ కంపెనీస్ బిట్వీన్ స్ట్రాటజీ. సో ఇక్కడ ఒక పోర్షే, ఫెరారీ వచ్చి మనకి ఈ జనరల్ మోటార్స్, ఫోర్డ్ దాంట్లో జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే ఇన్ని మోడల్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయరు, వాళ్ళది హై ఎండ్ కంపెనీ కాబట్టి అసలు ఇన్ని మోడల్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయరు. వాళ్ళు ఓన్లీ కొన్ని మోడల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, హై ఎండ్లో రిలీజ్ చేస్తారు. సో కెన్ దే కమ్ హియర్ అండ్ జాయిన్ హియర్? డెఫినెట్లీ నో, డెఫినెట్లీ నో. ఎందుకంటే మనకి వాళ్ళ స్ట్రాటజీయే వేరే, వీళ్ళ స్ట్రాటజీయే వేరే. ఓకే, సో అలా. దెన్ నెక్స్ట్, include barriers to enter another group or existing group. ఓకే, డెఫినెట్లీ బ్యారియర్స్ ఉంటాయి కదా ఇంకో గ్రూప్ జాయిన్ అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడు టొయోటా వచ్చి వీళ్ళలో జాయిన్ అవుతుందా పోర్షే, ఫెరారీ స్ట్రాటజిక్ గ్రూప్లో? డెఫినెట్లీ నో. ఎందుకంటే టొయోటా ప్రతిదీ ఒక ఈక్విలిబ్రియం పాయింట్లో మెయింటైన్ చేయాలనుకుంటుంది. అంటే ఏమంటారు, మోడరేట్ నెంబర్ ఆఫ్ మోడల్స్, మోడరేట్ పర్ఫార్మెన్స్, మోడరేట్ ప్రైస్, మోడరేట్ రెప్యుటేషన్. ఓకే, దెన్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా తెచ్చాను చూడండి. లగ్జరీ కార్స్ ఆర్ పుట్ ఇన్ టు వన్ గ్రూప్ లైక్ ఆడి అండ్ BMW. అండ్ లగ్జరీ రెస్టారెంట్స్ do not compete with fast food chains, though they both belong to the same sector. ఇప్పుడు రెస్టారెంట్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ దే మ్యానుఫ్యాక్చర్ అండ్ సర్వ్ ఫుడ్ తయారు చేస్తారు. కానీ ఒక ఐటీసీలోని ఒక స్టార్ హోటల్ విల్ నాట్ కంపీట్ విత్ ఫాస్ట్ ఫుడ్ చైన్స్ లైక్ మెక్డీ ఆర్ కేఎఫ్సి. సో మెక్డీ, కేఎఫ్సి వింగ్ వేరే, అండ్ ఈ స్టార్ హోటల్స్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్స్ వింగ్ వేరే. వీళ్ళు రెండు కంపీట్ అవ్వరు. ఆ రెండు ఇక్కడ సెపరేట్ జోన్లో పడతాయి. 2 డిఫరెంట్ సర్కిల్స్ వస్తాయి, ఒకరితో ఒకరు కంపీట్ కారు. కానీ కేఎఫ్సి, మెక్డీ వాళ్ళు కాంపిటీషన్లో ఉంటారు. ఓకే, అండ్ తాజ్ హోటల్స్ వాళ్ళు, స్టార్ హోటల్స్, మ్యారియట్ వాళ్ళు, అండ్ ఇంకా చాలా ఉన్నాయి కదా స్టార్ హోటల్స్, ఐటీసీ వాళ్ళు, వీళ్ళందరూ ఒక జోన్లో కంపీట్ చేసుకుంటూ ఉంటారు, రైవల్స్ అనమాట వాళ్ళు. సో అలా స్ట్రాటజిక్ గ్రూప్ అనాలిసిస్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ విచ్ డ్రైవింగ్ ఫోర్సెస్ అండ్ కాంపిటేటివ్ ప్రెషర్స్ often favor some strategic group and hurt others. ఓకే, సో మనకు అది అండర్స్టాండ్ చేసుకునే కాంపిటేటివ్ ప్రెషర్స్ ఏంటి అండర్స్టాండ్ చేసుకునేలాగా ఉంటుంది. ఓకే, ఆ ప్రెషర్స్ ఏ విధంగా మనకు హెల్ప్ చేస్తున్నాయి, ఏ విధంగా మనని వెనకకు లాగుతున్నాయి కూడా అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఇలా మనం సెగ్రిగేట్ చేసుకుంటే మనం ఎవరితో అసలు కాంపీట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫెరారీ వాళ్ళే ఉన్నారు, ఫెరారీ వాళ్ళు నేను కూడా ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్ కదా అనేసి హ్యుందాయ్తో, సుజుకీతో ఇక్కడ నుంచి కంపేర్ చేసుకుంటూ ఇలా వస్తే అసలు వాళ్ళ కంపారిజనే, వాళ్ళ అనాలిసిస్, వాళ్ళ రీసెర్చే రాంగ్ అయిపోతుంది. సో ఈ అనాలిసిస్ చేసుకోవడం ద్వారా వీళ్ళందరినీ అసలు వాళ్ళు టోటల్గా
నెగ్లెక్ట్ చేసేసి ఓన్లీ వీళ్ళనే కన్సిడర్ చేసుకొని వాళ్ళు కాంపిటీషన్ అనలైజ్ చేసుకుంటారు. అందుకే మనకి స్ట్రాటజిక్ గ్రూప్ మ్యాపింగ్. దెన్ క్లోజర్ ద స్ట్రాటజిక్ గ్రూప్స్ are to each other on the map, the stronger the competitive rivalry among the member firms tend to be. సో ఎంత క్లోజ్గా ఉంటే అంత రైవల్రీ అనేది మనకి పెరుగుతుంది. ఇప్పుడు పోర్షే ఫెరారీకి హ్యుందాయ్ సుజుకీకి అసలు రైవల్రీయే ఉండదు, ఎందుకంటే వీళ్ళ రేంజ్ ఆఫ్ వెహికల్స్ వేరే, వీళ్ళ రేంజ్ ఆఫ్ వెహికల్స్ వేరే, అసలు కంపారిజనే ఉండదు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ స్ట్రాటజిక్ గ్రూప్ మ్యాపింగ్. సో ఇంతటితో మీ సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోయిందమ్మా. థ్యాంక్ యూ.